హాయ్ స్టూడెంట్స్, ఈనాటి మన క్లాస్లో మనం నేర్చుకోబోయే పాఠ్యాంశము డిజైన్ కాన్సెప్ట్స్. My dear students, for today's lesson we are going to learn the topic design concepts. During the previous lesson we have studied about the design process, and now in this video lesson we are going to discuss about design concepts. Design process and design concepts, ఈ రెండు కూడా ఒక్కోసారి విడివిడి ఆన్సర్స్లో, అంటే ఎస్ఏ ఆన్సర్లో ఏలో ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిజైన్ ప్రాసెస్ అని, బిలో ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిజైన్ కాన్సెప్ట్స్ అని విడివిడిగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదు అని అంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిజైన్ ప్రాసెస్ అండ్ డిజైన్ కాన్సెప్ట్స్ అని ఒకే క్వశ్చన్లో ఇచ్చే అవకాశం ఉంది. సో డిజైన్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి, డిజైన్ ప్రాసెస్ అంటే ఏంటో ఫస్ట్ మనము కొంత నేర్చుకొని ఆ తర్వాత ఈ ఆన్సర్లో ముందుకు వెళ్దాం. డిజైన్ ప్రాసెస్ అని అంటే డిజైనింగ్ చేసేటప్పుడు ఏ ప్రాసెస్ అయితే, ఏ పద్ధతులు అయితే ఫాలో అవ్వాలో డిజైన్ ప్రాసెస్లో ఉంటుంది. డిజైన్ కాన్సెప్ట్స్ ఏంటిది అని అంటే ఇది డిజైన్ స్టార్ట్ చేసేటప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒక పునాదిని ఇచ్చేది డిజైన్ కాన్సెప్ట్. అప్పుడు దానివల్ల జరిగేది ఏంటిది అని అంటే హీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ మెనీ డిజైన్ కాన్సెప్ట్స్ అన్నమాట. అంటే గుర్తుపెట్టుకోండి, డిజైన్ కాన్సెప్ట్లో ఏముంటుంది అని అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి తన స్టార్టింగ్లో దోహదపడి మరింత డిజైన్ గురించి ఎక్కువగా ఆలోచించి మరింత డిజైన్ని ఎక్కువగా మరి ఎంతో నాణ్యమైనదిగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ప్రాసెస్ అంటేనేమో పద్ధతి, కాన్సెప్ట్ అంటేనేమో దాని గురించిన పూర్తి అవగాహన కలిగి ఉండటం. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము, వీఆర్ సీయింగ్ ద డెఫినిషన్స్ ఆన్ ది స్క్రీన్. ద డిజైన్ కాన్సెప్ట్ provides the software engineer a foundation from which more design methods can be applied. డిజైన్ కాన్సెప్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒక మంచి పునాదిని ఇస్తుంది. తద్వారా ఏం జరుగుతుంది అని అంటే ఇంకా ఎక్కువ డిజైన్ మెథడ్స్ ఆయన ఈ సాఫ్ట్వేర్లో అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. సేమ్ అదే డెఫినేషన్ని కొంత మాడ్యులర్గా అప్లై చేసి ఇక్కడ కనపడుతుంది. A set of fundamental software design concepts have evolved over the history of software engineering. ఎన్నో రకాల డిజైన్ కాన్సెప్ట్స్ వచ్చినాయి. ఆ డిజైన్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఏం చేసినాయి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒక మంచి సపోర్ట్ ఇచ్చినాయి అన్నమాట. మరిన్ని డిజైన్స్ డెవలప్ చేయడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి మంచి సపోర్ట్ ఇచ్చాయన్నమాట. So there are a set of fundamental software design concepts which have evolved over the history of software engineering. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ డిజైన్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటూనే ఉన్నాయి. సో ఇక్కడ ఏమేం కాన్సెప్ట్స్ ఉంటాయి, డిజైన్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉంటాయి అనేవి మనకి ఇక్కడ 9 డిజైన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. మనం దీంట్లో కనీసం 5 మనకి ఈజీగా వచ్చేసేయాలి. అవుట్ ఆఫ్ 9 వీ హ్యావ్ టు స్టడీ అట్లీస్ట్ 5. సో రిమెంబర్ దట్ డిజైన్ కాన్సెప్ట్స్లో యూ హ్యావ్ టు స్టడీ అట్లీస్ట్ 5. 9 చదివితే మంచిదే, బట్ ఈ 9 చదవలేము అనుకునే వాళ్ళకి యూ స్టడీ అట్లీస్ట్ 5 or 6. సో ఇక్కడ మనము ఫస్ట్ కాన్సెప్ట్లో అబ్స్ట్రాక్షన్ చూస్తూ ఉన్నాం, ఆర్కిటెక్చర్, ప్యాటర్న్స్, మాడ్యులారిటీ, ఇన్ఫర్మేషన్ హైడింగ్, ఫంక్షనల్ ఇండిపెండెన్స్, రిఫైన్మెంట్, రీఫ్యాక్టరింగ్, డిజైన్ క్లాసెస్. I repeat the statement again. Abstraction, architecture, patterns, modularity,
information hiding, functional independence, refinement, refactoring and design classes. ఇక్కడ మనకి 9 డిజైన్ కాన్సెప్ట్స్ కనపడుతున్నాయి. We are seeing 9 design concepts here. ఒకసారి ఇవన్నీ మీరు నోట్ డౌన్ చేసుకుంటే చాలా మంచిది. ఏది ఫస్ట్ ఏది తర్వాత అనేది నోట్ డౌన్ చేసుకోండి. రైట్ డౌన్ ఇన్ యువర్ రఫ్ నోట్స్ ఆర్ ఇన్ యువర్ రన్నింగ్ నోట్స్. డిజైన్ కాన్సెప్ట్స్లో ది ఫస్ట్ వన్ ఈజ్ అబ్స్ట్రాక్షన్. ABSTRACTIO in abstraction. Second one is architecture. The third one is patterns. Fourth one is modularity. The fifth one is information hiding. The sixth one is functional independence. The seventh one is refinement. The eighth one is refactoring. And the last one, that is the ninth one, is design classes. ఈ ఒక్కొక్క దాని గురించి మనము కొంత నేర్చుకుంటూ మనము ముందుకు వెళ్దాము. సో అబ్స్ట్రాక్షన్లో మనకి 3 లెవెల్స్ ఇక్కడ కనబడుతున్నాయి. ఫస్ట్ అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, తర్వాత దాంట్లో ఉండే లెవెల్స్ ఏంటో మనం నేర్చుకుందాం. అబ్స్ట్రాక్షన్ అని అంటే అక్కడ ఎంతో కొంత ఎక్కువ డేటా ఉంటుంది, ఎక్కువ మ్యాటర్ ఉంటుంది, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండే అవకాశం ఉంది. కానీ దాంట్లో మనకి అవసరమైనది మాత్రమే బయటికి తీయటము, దట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. డేటా చాలా ఉంది. ఒకవేళ ఒక ర్యాక్లో మనకి చాలా బుక్స్ ఉన్నాయి, బట్ ఆ బుక్స్లో ఏదో ఒక బుక్ మాత్రమే మనకు అవసరం ఉన్న బుక్ని బయటికి తీస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్స్ట్రాక్షన్. ఏ సింపుల్ ఎగ్జాంపుల్, మొబైల్ ఫోన్స్ మీరు వాడుతూ ఉంటారు కాబట్టి కాంటాక్ట్స్లో ఎన్నో నంబర్స్ ఉంటాయి. మనం కాంటాక్ట్స్ తీసినప్పుడల్లా అన్ని నంబర్స్ బయటికి ఇట్లా వస్తూ ఉంటాయి. దాంట్లో వి అబ్స్ట్రాక్ట్ ఓన్లీ ద నెసెసరీ నంబర్. మనకు కావాల్సింది మాత్రమే దాన్ని అబ్స్ట్రాక్ట్ చేయటం. నంబర్స్ చాలా ఉన్నాయి, ఒక కావాల్సిన నంబర్ని తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్స్ట్రాక్షన్. సో ఇక్కడ కూడా అక్కడ చాలా సాఫ్ట్వేర్లో ఎన్నో ప్రోగ్రామ్స్, ఎన్నో డేటా ఎంతో ఉంటుంది, కానీ ఆ ప్రోగ్రామ్కి అవసరమైన మ్యాటర్ మట్టుకే తీసుకోవటం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్స్ట్రాక్షన్. సో హియర్ we see 3 levels of abstraction, where the highest level of abstraction is a solution stated in large terms. మొదటి అబ్స్ట్రాక్షన్ ఏంటిది అని అంటే ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి మంచి సొల్యూషన్, ఎక్కువ మనకి సపోర్ట్ చేసే సొల్యూషన్ ఏంటో తీసుకోవటం. The second, that is the lowest level of abstraction, detailed description of the solution. ఈ సొల్యూషన్ కి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ తీసుకోవటము, దట్ ఈస్ ది లోయెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. అండ్ ది ప్రొసీజరల్ అబ్స్ట్రాక్షన్, ద సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ దట్ కంటైన్ ఫంక్షన్స్. ఆర్డర్ ప్రకారము ఇన్స్ట్రక్షన్స్ని, దాంట్లో ఉండే ఫంక్షన్స్ని తీసుకోవటము, దట్ ఈస్ ది ప్రొసీజరల్ అబ్స్ట్రాక్షన్. సో హియర్ we see the highest level of abstraction in which a solution stated in large terms is abstracted. In the lowest level of abstraction, the detailed description of the solution is abstracted. And in the procedural abstraction, sequence of instructions that contain functions are abstracted. So this is abstraction. Remember that abstraction is only extracting the necessary things from a particular one. That is called as abstraction. Now coming to architecture. Architecture anante the complete structure of the software is known as software architecture. The complete structure of the software is known as software architecture. అంతకుముందు మనం చెప్పుకున్నాం, ఒక అపార్ట్మెంట్ అక్కడ కన్స్ట్రక్ట్ చేయకముందు వాళ్ళు ఒక డిజైన్ ఇస్తారు, దాంట్లో ఆర్కిటెక్చర్ ఇస్తారు, ఏమేమి వాడతారు, ఎట్లా వాడతారు, ఎన్ని రోజుల్లో కన్స్ట్రక్ట్ చేస్తారు.
ఇదంతా ఆర్కిటెక్చర్ అన్నమాట. సో ది కంప్లీట్ సాఫ్ట్వేర్ స్ట్రక్చర్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ is known as software architecture. The architecture is the structure of the program modules where they interact with each other in a specialized way. Architecture లో ఏ ప్రోగ్రామ్ నుంచి ఏ ప్రోగ్రామ్కి లింక్ ఉంది, అపార్ట్మెంట్లో ఏ ఫ్లోర్ నుంచి ఏ ఫ్లోర్కి లింక్ ఉంది, ఎక్కడ ఉంటాయి మెట్లు, ఎక్కడ ఉంటాయి లిఫ్ట్, ఎక్కడ ఉంటుంది పార్కింగ్, ఎక్కడ, ఇవన్నీ అక్కడ కట్టి ఉండవు కానీ డయాగ్రామ్ ఉంటుంది. దాన్ని ఆర్కిటెక్చర్ అని అంటాం. సో ది ఆర్కిటెక్చర్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ప్రోగ్రామ్ మాడ్యూల్స్ వేర్ దే ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ ఇన్ ఎ స్పెషలైజ్డ్ వే. నౌ ది థర్డ్ పాయింట్ ఈస్ ది కాంపోనెంట్స్ యూజ్ ది స్ట్రక్చర్. ఆర్కిటెక్చర్ అంటేనే స్ట్రక్చర్. ఇప్పుడు కాంపోనెంట్స్ ఈ స్ట్రక్చర్ని వాడతాయి. సో ఆర్కిటెక్చర్ అంటే ఏంటిది అని అంటే ద కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ ది సాఫ్ట్వేర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్. దట్ ఈస్ ది సెకండ్ పాయింట్ ఇన్ డిజైన్ కాన్సెప్ట్స్. ద థర్డ్ పాయింట్ ఈస్ ది ప్యాటర్న్. ప్యాటర్న్ ఏం చెప్తుంది మనకి, ప్యాటర్న్ ఏం డిస్క్రైబ్ చేస్తుంది అని అంటే ఇట్ డిస్క్రైబ్స్ ది డిజైన్ స్ట్రక్చర్. A design pattern describes the design structure, and that structure solves a particular design problem in a specified content. ఆర్కిటెక్చర్ ఏమో స్ట్రక్చర్ అనుకున్నాము, ఈ స్ట్రక్చర్ని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేసేదే ప్యాటర్న్. A design pattern డిస్క్రైబ్స్ ది డిజైన్ స్ట్రక్చర్. ఇక్కడ ప్యాటర్న్ అని అంటే సింపుల్గా ఆ అపార్ట్మెంట్ దగ్గర ఈ అపార్ట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక మనిషి, ఏంటిది ఎట్లా అని ఎక్స్ప్లెయిన్ చేయగలిగే మనిషి. సో వాట్ ఈస్ ఎ డిజైన్ ప్యాటర్న్? ఏ డిజైన్ ప్యాటర్న్ డిస్క్రైబ్స్ ది డిజైన్ స్ట్రక్చర్. దాని గురించి క్లియర్ కట్గా డిస్క్రైబ్ చేస్తుంది. అండ్ దట్ స్ట్రక్చర్ సాల్వ్స్ ఎ పర్టికులర్ డిజైన్ ప్రాబ్లమ్ ఇన్ ఏ స్పెసిఫైడ్ కంటెంట్. అర్థం కానప్పుడు దాన్ని స్పెసిఫైగా అర్థం చేయటమే దట్ ఈస్ ది డిజైన్ ప్యాటర్న్. నౌ కమింగ్ టు మాడ్యులారిటీ. మాడ్యులారిటీ అనే పదానికి మనం వెళ్ళబోయే ముందు ఫస్ట్ లెట్ us learn about modules. Before modularity, let us go to module. మాడ్యూల్ అని అంటే ఒకే సాఫ్ట్వేర్లో ఉండే విడివిడి కంటెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాడ్యూల్స్ అని అంటారు. మీరు వీడియో గేమ్స్ అలవాటు ఉంది కాబట్టి హై లెవెల్, మీడియం లెవెల్, లో లెవెల్స్ అనేవి వీడియో గేమ్స్లో ఉంటాయి. స్టార్టింగ్లోనే లెవెల్ ఉంటుంది. వీడియో గేమ్ ఒకటే కానీ అవి విడివిడి మాడ్యూల్స్గా విడగొట్టబడ్డాయి అన్నమాట. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్, అంటే ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క రేంజ్ ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్, ఏటీఎంకి వెళ్ళినప్పుడు క్యాష్ విత్డ్రాయల్ అనేది ఒక మాడ్యూల్, మినీ స్టేట్మెంట్ అనేది ఒక మాడ్యూల్, బ్యాలెన్స్ ఎంక్వైరీ అనేది ఒక మాడ్యూల్, పిన్ చేంజ్ అనేది ఒక మాడ్యూల్. సో ఇట్లా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి అన్నమాట. సో ఒక సాఫ్ట్వేర్ వెన్ ఇట్ ఈస్ సపరేట్లీ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ కాంపోనెంట్స్, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మాడ్యులారిటీ. ఇంకా ఈజీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీ ఇంట్లో విడివిడి రూమ్స్ ఉంటాయి. ఇల్లంతా ఎప్పుడు కూడా ఒకటే 4 గోడల మధ్యలో ఉండదు. కిచెన్ అని సపరేట్గా ఉండొచ్చు, పూజా గది అని సపరేట్ ఉండొచ్చు, బెడ్రూమ్స్ అని సపరేట్గా ఉంటాయి. వాటికన్నిటికీ గోడల పార్టీషన్ ఉంటుంది. మాడ్యులర్ హోమ్ అంటారు దాన్ని. ఒకటే 4 గోడలు ఉంటే దట్ ఈస్ కాల్డ్ as మాడ్యులర్ హోమ్. పార్టీషన్స్ ఉంటాయి అన్నమాట. సో వాట్ ఈస్ మాడ్యులారిటీ? Software when it is separately divided into different components, that is called as modularity, and each partition is called as a module. So ikkada enduku modules ga vidagodtunnamu ani ante these modules integrate to satisfy the problem requirements. Exact ga problem entidi? Pin change దగ్గరికి వెళ్తాం. స్టేట్మెంట్ కావాలా, స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తాం. డబ్బులు డ్రా చేయాలంటే డబ్బులు డ్రా చేసే ఆప్షన్ దగ్గరికి వెళ్తాం.
సో ఎగ్జాక్ట్గా మన ప్రాబ్లం ఏంటో దాని దగ్గరికి వెళ్ళిపోయి ఎగ్జాక్ట్గా తీసుకోవడానికి సాఫ్ట్వేర్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ మాడ్యూల్స్. అండ్ హియర్ modularity is a single attribute of the software that permits a program to be managed easily. ఒకవేళ మనకు ఒక పెద్ద ప్రొసీజర్ ఉంది, ఫస్ట్ ఏటీఎంలోకి వెళ్ళాలి, స్వైప్ చేయాలి, పిన్ కొట్టాలి, ఆ తర్వాత మనము బ్యాలెన్స్ చూసుకోవచ్చు, ఆ తర్వాతనే మినీ స్టేట్మెంట్ తీసుకోవచ్చు, ఆ తర్వాతనే డబ్బులు డ్రా చేసుకోవచ్చు, ఆ తర్వాతనే పిన్ చేంజ్, ఎలాబరేటెడ్ ప్రాసెస్ అయిపోతుంది. కాబట్టి ప్రాసెస్ని క్లియర్ కట్గా ఈజీగా మేనేజ్ చేసుకోవడానికి ఒకటే సాఫ్ట్వేర్ డిఫరెంట్ దాంట్లో లెవెల్స్ ఉన్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ మాడ్యులారిటీ. Now coming to information hiding. What is this information hiding? Modules must be specified and designed in such a way so that the information in a module is not accessible for other modules which do not require that information. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాము, సాఫ్ట్వేర్ ఒకటే, రకరకాల మాడ్యూల్స్ ఉంటాయి. ఒక మాడ్యూల్లో మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వేరే మాడ్యూల్కి అవసరం లేనప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తేవాల్సిన అవసరం లేదు అనేది ఈ ఇన్ఫర్మేషన్ హైడింగ్ అని. అంటే దాన్ని క్లియర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పాల్సిన విషయం ఏంటిది అని అంటే, మనము ఫస్ట్ ఏటీఎంకి వెళ్తాము. ఒకవేళ ఫస్ట్ మనము మన పిన్ ఎవరికైనా తెలిసింది, దాన్ని చేంజ్ చేయాలనుకున్నాము, ఫస్ట్ పిన్ చేంజ్ చేస్తాం. ఒక మాడ్యూల్లో పిన్ చేంజ్ అనేది అయిపోయింది, మళ్ళీ స్వైప్ చేస్తాము, అప్పుడు క్యాష్ విత్డ్రాయల్. ఇప్పుడు ఈ క్యాష్ విత్డ్రాయల్కి మనం పిన్ చేంజ్ చేసామనే విషయం తెలవాల్సిన అవసరం లేదు. ఈ మాడ్యూల్కి ఆ మాడ్యూల్కి అవసరం లేదన్నమాట అక్కడ. సో ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఒక మాడ్యూల్ నుంచి ఇంకొక మాడ్యూల్కి పాస్ అవ్వాల్సిన అవసరం లేదో ఇక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేయకూడదు. దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ హైడింగ్. అయితే ఇప్పుడు చూడండి, క్యాష్ విత్డ్రాయల్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఈ రెండుకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ఎందుకంటే క్యాష్ విత్డ్రా చేసిన తర్వాత బ్యాలెన్స్ ఎంత ఉంటుందో బ్యాలెన్స్ ఎంక్వైరీలోకి వస్తుంది. కాబట్టి అవసరం ఉన్న దగ్గర ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి, అవసరం లేని చోట ఇన్ఫర్మేషన్ పాస్ చేయకూడదు అనేది ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హైడింగ్. మాడ్యూల్స్ మస్ట్ బి స్పెసిఫైడ్ అండ్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే సో దట్ ది ఇన్ఫర్మేషన్ ఇన్ వన్ మాడ్యూల్ ఈజ్ నాట్ accessible for other modules which do not require that information. అవసరం లేని మాడ్యూల్కి ఇన్ఫర్మేషన్ పంపాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హైడింగ్. ఇక్కడ మనము ఫంక్షనల్ ఇండిపెండెన్స్ అనేది చూస్తున్నాం. ఫంక్షనల్ ఇండిపెండెన్స్, అనదర్ కాన్సెప్ట్ ఆఫ్ డిజైన్ కాన్సెప్ట్. ఇక్కడ ది ఫంక్షనల్ ఇండిపెండెన్స్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సపరేషన్. ఎవరికి వారికి ఏ ప్రోగ్రామ్కి ఆ ప్రోగ్రామ్కి సపరేట్గా ఒక కాన్సెప్ట్ ఉండటం, దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఫంక్షనల్ ఇండిపెండెన్స్. దిస్ ఈస్ వెరీ సిమిలర్ టు మాడ్యులారిటీ. మాడ్యూల్లో ఏ ఫంక్షన్ ఏ మాడ్యూల్కి ఆ మాడ్యూల్ ఫంక్షనాలిటీ వేరే ఉంటుంది. సో ఫంక్షనల్ ఇండిపెండెన్స్ ఈస్ వెరీ సిమిలర్ టు మాడ్యులారిటీ and it is the same as abstraction and information hiding. So gurtupettukondi, functional independence contains the three concepts. One is modularity, abstraction and information hiding. Modularity anante oka separate concept, abstraction anante అవసరమున్న దాన్ని మాత్రమే తీసుకోవటము, ఇన్ఫర్మేషన్ హైడింగ్ ఒక మాడ్యూల్లో అవసరం లేని ఇన్ఫర్మేషన్ మరొక మాడ్యూల్కి పంపాల్సిన అవసరం లేదు అనేది ఇన్ఫర్మేషన్ హైడింగ్. సో ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటిది అంటే, ది ఫంక్షనల్ ఇండిపెండెన్స్ హ్యాస్ 2 క్రైటీరియాస్. ఈ 2 క్రైటీరియాస్ గుర్తుపెట్టుకోండి, ఇది మనము డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. ఫంక్షనల్ ఇండిపెండెన్స్ 2 క్రైటీరియాస్గా ఉంటుంది. ఒకటి కోహెజన్ అండ్ కప్లింగ్. వన్ ఈజ్ కోహెజన్ అండ్ ది సెకండ్ వన్ ఈజ్ కప్లింగ్. ఓకే, సో ఫంక్షనల్ ఇండిపెండెన్స్ గురించి మనం ఎక్కువగా రాయాల్సిన అవసరం లేదు. ఫంక్షనల్ ఇండిపెండెన్స్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సపరేషన్.
It contains the concepts of modularity, abstraction and information అనేది రాస్తే సరిపోతుంది. And functional independence is based on two criteria. One is the cohesion and the second one is coupling. Second is refinement. What is refinement? Refine. Already దాన్ని శుద్ధి చేశారు, ఫైన్. Again it should be refined. మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేయటం. That is called as the refinement. Refinement is the top down design approach. డిజైన్లో మరొకసారి పైకి వెళ్ళి సరిగ్గా చూసుకోవటం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిఫైన్మెంట్. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎలాబరేషన్. ఇది చాలా పెద్ద ప్రాసెసే. అయితే ఇక్కడ దేని తర్వాత ఏది జరిగింది, సక్రమంగా జరిగిందా లేదా అని చూసుకోవటమే, దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ రిఫైన్మెంట్. సో రిఫైన్మెంట్ ఈస్ ద టాప్ డౌన్ డిజైన్ అప్రోచ్ which is a process of elaboration, and here a hierarchy is established in a stepwise manner till the programming language statement is reached. Last అయ్యేదాకా, ఎగ్జాక్ట్గా ఆ కాన్సెప్ట్ వచ్చేదాకా ఈ రిఫైన్మెంట్ అనేది జరుగుతూ ఉండాలి. మీరు ఇంటర్మీడియట్ పాస్ అయిపోయారు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ వచ్చినప్పుడు మీకు ఎవరు గేట్ దగ్గరికి వచ్చేసి మీకు అడ్మిషన్ ఫామ్ నింపేసి మీకు సీట్ వెళ్ళిపోవడం లేదు. ఒక ప్రాసెస్లో వెళ్ళారు మీరు. ఫస్ట్ మీరు దోస్తులు అప్లై చేసుకున్నారు, తర్వాత మీకు ఒక ఓటీపీ వచ్చింది, తర్వాత దాన్ని ఎంటర్ చేశారు, తర్వాత మీకు సీట్ కన్ఫర్మ్ అయింది, తర్వాత మీరు కాలేజ్కి వచ్చారు, తర్వాత మళ్ళీ మీరు కన్ఫర్మ్ చేసుకున్నారు, మీ టీసీ ఒక దగ్గర ఇచ్చారు. ఇదంతా రిఫైన్మెంట్ ప్రాసెస్. యూ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ అంటే ప్రాసెస్ యాక్చువల్గా అయిపోయింది, మీది ఇంటర్మీడియట్ అయిపోయింది. బట్ టు జాయిన్ డిగ్రీ ఈ ప్రాసెస్ అంతా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో స్టెప్ వైజ్ మేనర్, హైరార్కీ అంటారు. That is called as the refinement. Next, refactoring. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. చాలా సార్లు మనము రీఫ్యాక్టరింగ్ జరుగుతూ ఉంటుంది కానీ మనకు తెలియదు. ఈ రీఫ్యాక్టరింగ్ కాన్సెప్ట్ మనకి తెలవాలి అని అంటే సాఫ్ట్వేర్ అప్డేషన్ కోసము మిమ్మల్ని అప్పుడప్పుడు వాట్సాప్ కానీ యూట్యూబ్ కానీ మరి ఏదైనా యాప్ అడుగుతూ ఉంటుంది. దిస్ సాఫ్ట్వేర్ ఈజ్ అప్డేటింగ్, డూ యూ వాంట్ టు అప్డేట్ అని అడుగుతుంది. మీ ఫోన్ కూడా అప్పుడప్పుడు అడుగుతుంది, ఆండ్రాయిడ్ ఈజ్ బీయింగ్ అప్డేటెడ్, డూ యూ వాంట్ అప్డేట్ అని అంటుంది. సో వాట్ ఈస్ రీఫ్యాక్టరింగ్? ఇట్ ఈస్ ద రీఆర్గనైజేషన్ టెక్నిక్ విచ్ సింప్లిఫైస్ ద డిజైన్ కాన్సెప్ట్స్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ ఫంక్షన్ బిహేవియర్. లోపల ఉండే సాఫ్ట్వేర్ని మారుస్తూ ఉంటుంది కానీ బయట పెద్దగా ఏమీ మార్పు లేకుండా లోపల ఉండే సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయటమే రీఫ్యాక్టరింగ్. Refactoring is the process of changing the software system in a way that it does not change the external behavior of the code. బయట ఏం మార్పు, డిజైన్లో బయటికి ఏమీ మార్పు జరుగుతున్నట్టు కనపడదు, బట్ లోపల సాఫ్ట్వేర్ దానికి అది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది, ఎక్స్టర్నల్ బిహేవియర్ మాత్రం ఏమీ మార్పు లేనట్టుగా ఉంటుంది. That is the concept of refactoring. చాలా సార్లు మనము కొన్ని బిల్డింగ్స్కి ముందు ఒక పెద్ద కవర్ కట్టేసి లోపలంతా మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. మనకు ముందు కవర్ మాత్రమే కనపడుతుంది. సో అంతా అయిపోయిన తర్వాత దాని డిజైన్ బయటకు వస్తుంది. లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో ఇక్కడ మనకి మన ఫోన్ ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన తర్వాత పెద్ద ఫోన్ కలర్ ఏం మారిపోలేదు, బ్యాటరీ ఏం మారలేదు, బయట ఉన్నట్టుగానే ఉంది కానీ లోపల సాఫ్ట్వేర్ అంతా అప్డేట్ అయిపోయింది అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ది ప్రాసెస్ ఆఫ్ రీఫ్యాక్టరింగ్. నెక్స్ట్ ది లాస్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ ది డిజైన్ క్లాసెస్. The model of the software is designed as the set of design classes. ఇక్కడ మనం చూస్తున్నాము సాఫ్ట్వేర్ మోడల్ని డిజైన్ క్లాసెస్, సెట్ ఆఫ్ డిజైన్ క్లాసెస్ అని అంటారు. ఎవ్రీ క్లాస్ డిస్క్రైబ్స్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ప్రాబ్లమ్ డొమైన్ and that focus on features of the problem which are user visible. డిజైన్ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అని అంటే యూజర్కి అంటే
ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఏమేం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆ ప్రాబ్లమ్ని పర్ఫెక్ట్గా డిస్క్రైబ్ చేయడానికి ఈ డిజైన్ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్క క్లాస్ ఏం చేస్తుంది అని అంటే డిస్క్రైబ్స్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ప్రాబ్లమ్ డొమైన్. ఎగ్జాక్ట్గా ప్రాబ్లమ్ డొమైన్ ఏంటో మనకి స్పెసిఫై చేస్తుంది. అంటే ఈ ప్రాబ్లం దేని వల్ల వచ్చింది, దేని వల్ల జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అట్లాగే ఈ ప్రాబ్లం ఏం చెప్తుంది అని అంటే యూజర్కి ఏమేమి డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, యూజర్కి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది ఈ డిజైన్ క్లాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్క పాయింట్ని మీరు మళ్ళీ మళ్ళీ వింటే ఎంతో కొంత మీకు అర్థమవుతుంది. రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనము నిన్నటి క్లాస్లో డిజైన్ ప్రాసెస్ విన్నాము ప్రీవియస్ వీడియో లెసన్లో. ఇవాల్టి క్లాస్లో మనము డిజైన్ కాన్సెప్ట్స్ని మనం విన్నాము. ఈ రెండింటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ అట్లా రెపిటేషన్గా వింటే మీకు కొంత డిజైన్ ప్రాసెస్ అండ్ డిజైన్ కాన్సెప్ట్స్ మీద అవగాహన వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సైలెంట్ లిజనింగ్. స్టే హోమ్, స్టే సేఫ్, ప్రిపేర్ ఫర్ ది అసైన్మెంట్ టెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.